ఎందుకంటే హైదరాబాద్లో కాఫీ షాప్లోనే ఖాళీగా ఉంటాయేమో కానీ పెట్రోల్ బంక్లు అయితే వస్తే ఖాళీ ఉండవు బ్రో. చూసుకోరా అయ్యా, ఇష్టం వచ్చినట్టు బ్రేకుల్లో కొడుతున్నావు. ఆడు జస్ట్ మిస్ చెరుకూరు బాలాజీ టెంపుల్కి కాదు, నన్ను పంపించుతుడు పైకి. ఎలా ఉన్నా సి ఎలా ఉన్నా కానీ ఇదైతే ఫస్ట్ వీడియో, తిట్టుకోవద్దు ఎవరు కూడా. ఇంకా మంచి మంచి వీడియోస్ మంచిగా పెట్టడానికే ట్రై చేస్తాను. ఓకే, వీఆర్ గోయింగ్ టు చిలుకూరి బాలాజీ టెంపుల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ మోటార్ వ్లాగ్. అంటే మోటార్ వ్లాగ్ అని ఒక్కటే కాకుండా అన్నీ కలిపి చేస్తాను. ఐ మీన్ ట్రావెలింగ్ ఇస్ ద మెయిన్ పాయింట్. సో చూద్దాం, కుదిరిన వాటికి బండి మీద వెళ్తా. ఒకవేళ సెట్ కాకపోతే, ఐ మీన్ కుదరకపోతే ఇటు వెళ్దాం. కుదరకపోతే కొన్ని వాటికి బస్సు ఆర్ ట్రైన్ బడ్జెట్ బట్టి ఫ్లైట్లు కూడా తీసుకోవచ్చు. సో యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ అరుణాచలం టెంపుల్కి వెళ్ళొచ్చా, తిరుమలమలై అంటారు కదా తమిళనాడు. సో అక్కడికి వెళ్ళొచ్చాను. ఆల్రెడీ షూట్ కంప్లీటెడ్, బట్ ఫస్ట్ అది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వకుండా ఫస్ట్ వీడియో డైరెక్ట్ పెట్టేయడం ఎందుకు. సో ఒకసారి మన ఇంట్రడక్షన్ ఇద్దాం. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మిగతా వీడియోలు అప్లోడ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి అనుకున్నా. సో దాని గురించి అనేసి ఈ వీడియో స్టార్ట్ చేశా. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ హైదరాబాద్కి వచ్చి అరౌండ్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 30 కిలోమీటర్స్ ఉంది. సో ఫస్ట్ ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ చూసుకుంటూ నా గురించి చెప్దాం. సో ఇంకా నా గురించి చెప్పాలి అంటే నా పేరు దుర్గాప్రసాద్ కరార్పు. మాది ప్రాపర్ వచ్చి రాజమండ్రి. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా లాస్ట్ 6 ఇయర్స్ నుంచి. యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను అంటే ఎప్పటి నుంచో ప్లాన్ ఉండే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ట్రావెలింగ్ పెట్టాలి అనేసి. ట్రావెలింగ్ పెట్టడానికంటూ ఒక పర్సన్ అయితే ఉన్నారు, నన్ను ఇన్స్పైర్ చేస్తున్న పర్సన్. వాళ్ళ గురించి టైం వచ్చినప్పుడు అయితే చెప్తా డెఫినెట్గా. సో ఇది మైత్రివనం. బోర్డు కనిపిస్తుందో లేదో. హైదరాబాద్ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ దిగాల్సిందే అన్నట్టు ఉంటుంది ఈ ప్లేస్. చాలా జనం ఉంటారు. హైదరాబాద్లో కోచింగ్ గట్రా అన్నీ తీసుకునేది ఇక్కడే, ఎందుకంటే ఇదే మైత్రివనం, అమీర్పేట మైత్రివనం అంటారు దీన్ని. సో చాలామంది జనం ఉంటారు. ఈరోజు సండే, సో దాని గురించనే మనకి ఇంకా తక్కువ జనం కనిపించడం జరుగుతుంది. సో స్ట్రైటా. సో మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నాను ఏంట్రా బాబు అనేసి అనుకుంటున్నారేమో. నేను ఏ రూట్ కూడా జనరల్గా గుర్తుపెట్టుకోను. సో మ్యాప్ ఉంది కదా మన గూగుల్ మ్యాప్, దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవడం. యూట్యూబ్ ఛానల్లో ఎందుకు పెడుతున్నాను అనేసి అంటే ట్రావెలింగ్ చేయాలి అంటే నాకంటూ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ఉండాలి అనేసి ఒక ప్లాన్ అయితే ఉండే. సో దాని గురించైనా పెడుతున్నా. తర్వాత వచ్చి ట్రావెలింగ్లోనే ఎందుకు పెడుతున్నావు అనేసి అంటే నేను కూడా ఆల్మోస్ట్ ఇంట్రోవర్ట్ లాగే ఉండేవాడిని. నా లైఫ్ నాది అన్నట్టు. పొద్దున్నే లేచామా, ఆఫీస్కి పోయినామా, పని చూసుకుని వచ్చామా, అట్లానే ఉండేది. కానీ తర్వాత ఒక పర్సన్ చెప్పడం వల్ల తిరిగితే తప్పేంటి అని ఒక క్వశ్చన్ నాలో రేజ్ అయింది. సో దాని తర్వాత చిన్నగా తిరగడం, అక్కడికి ట్రిప్స్కి వెళ్ళడం. ఎక్కువైతే ఫ్రెండ్స్తో వెళ్ళను, నేను సోలోగా వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే మనకు కొంచెం సిగ్గు ఎక్కువ. సో వెళ్తే తప్పేంటి అన్నట్టు స్టార్ట్ చేసా. తిరుగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో సో దాని గురించి అనేసి తిరుగుదామని డిసైడ్ అయ్యాను నేను. వెళ్ళా, కాకపోతే అవి ఏమీ షూట్లు గట్రా ఏం చేయలేదు. బట్ తర్వాత మళ్ళీ తిరిగితే తప్పేంటి అనిపించింది. ఆఫ్టర్ దట్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది అనుకుంటా నేను అక్కడ తిరగడం స్టార్ట్ చేసి. సో తర్వాత అనిపించింది ఇది పంజాగుట్ట. సో తిరిగితే తప్పేంటి అనిపించిన తర్వాత వ్లాగులు చేద్దాం, అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ప్లాన్ ఉండే.
అలా హాయ్ చెప్తున్నారు మనకి. ఆ అమ్మాయి అయితే చాలా బాగుంది. సో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెడితే బాగానే ఉంటుంది కదా, మనం తిరిగిన ప్లేసెస్ అందరికీ చూపిస్తే తప్పే ఉంది అనేసి డిసైడ్ అయ్యాను. సో దాని గురించనే ఛానల్ పెట్టడం స్టార్ట్ అయింది, పెట్టాలన్న థాట్ అయితే స్టార్ట్ అయింది. సో పెట్టడం అయితే జరిగింది. నాకు తెలిసి ఇదే ఫస్ట్ వీడియో వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ అరుణాచలంలో అయితే షూట్ అయిపోయిందని చెప్పాను కదా, కానీ అది అప్లోడ్ పెట్టట్లేదు. ఎందుకంటే ఇది పెట్టిన తర్వాత నా గురించి ఇంట్రడక్షన్ అయిన తర్వాత పెడదామనేసి అనుకున్నా. సో ఇది ఫస్ట్ వీడియో అవుతుంది. నెక్స్ట్ వచ్చి అరుణాచలం రావచ్చు, ఆ తర్వాత అలా అలా ఇంకేమీ షూట్లు అయితే ఏం చేయలేదు. సో నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ గుడ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తా. ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే టెంపుల్స్కి ఇద్దామనేసి అనుకున్నా. ఎందుకంటే టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా చాలామంది చూపిస్తూ ఉంటారు కదా, ఎక్కువ మంది లేరేమో నా ఫీలింగ్. అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు పెద్దగా ఏం కనిపించలేదు ఎవరు కూడా. సో మ్యాక్సిమం ఎక్కువ టెంపుల్సే కవర్ చేయడానికి ట్రై చేస్తా. నా ఫస్ట్ టార్గెట్ అయితే ఫస్ట్ ఆ టెంపుల్స్కి వెళ్తాను, ప్రతిసారి అదే టెంపుల్కి వెళ్తానని కాదు. బట్ నేను ఈ యూట్యూబ్ ఛానల్లో పక్కా పెట్టే వీడియోలు ఏమన్నా ఉన్నవి అంటే అవి శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు కూడా డెఫినెట్గా తిరుగుతా. అది నా ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్లే. పర్టికులర్గా నేను కంప్లీట్ చేయాలి నా లైఫ్లో టాస్క్ ఏదైనా ఉంది అనుకుంటే అది 18 శక్తిపీఠాలు. అది కూడా నా ఫ్రెండ్ చెప్పడం వల్లే. సో డెఫినెట్గా 18 శక్తిపీఠాలు కూడా తిరుగుతా. అది ఎంత టైం పడుతుంది అన్నదైతే నాకు తెలీదు. బట్ చూసుకుని నా బడ్జెట్లు చూసుకుని, లేకపోతే నా టైం చూసుకుని, ఇన్ఫ్యాక్ట్ కొన్ని వాటికి వెళ్ళాలంటే రాసి పెట్టి ఉండాలంటారు కదా. సో అన్నీ చూసుకుని వెళ్దాం. ఒక్కొక్కటి అయితే వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. టైం వచ్చి 9:30 అయిపోయింది, కానీ జనం ఎవరు లేరేంటి అనేసి అనుకుంటే ఒకటే మాట, ఈరోజు సండే బాబాయ్. జనరల్గా హైదరాబాద్ లేచేదే వర్కింగ్ డేస్లో 8 o'clock లేస్తుంది. అలాంటిది సండే అయితే 8 అనుకోలేదు. కానీ వెదర్ కూడా ఈరోజు చాలా బాగుంది. చిలుకూరి బాలాజీ దేవుడి దయ వల్ల వర్షం పడకుండా ఉంటే చాలు. వెదర్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. వెరీ క్లౌడీగా కూల్గా బాగుంది వెదర్. యాక్చువల్గా అయితే మనం ఫ్యూల్ కొట్టించాలి. చూద్దాం మంచి ప్లేస్ చూసి. ఎందుకంటే హైదరాబాద్లో కాఫీ షాప్లోనే ఖాళీగా ఉంటాయేమో, కానీ పెట్రోల్ బంక్లు అయితే వస్తూ ఖాళీ ఉండవు. యూటర్న్ తీసుకుంటే లారీ తిప్పుతున్నాడు. ఎందుకు పుడతారో కూడా కొంచెం మనకు తెలీదు. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ పెట్టాలంటే హైదరాబాద్లోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంటే అందరూ కూడా హైదరాబాద్ అంటే ట్యాంక్ బండ్ అనేసో, లేకపోతే అది చార్మినారు, లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ ఇవే అనుకుంటారు. బట్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కువ జనం తిరగని ప్లేసెస్ చాలా ఉన్నాయి. నోవోటల్. సో జనం తిరగని ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా కవర్ చేద్దాం టైం బట్టి. మ్యాక్సిమం ఎవ్రీ వీక్ ఒక వీడియో వచ్చేటట్టు చూసుకుందాం అనేసి అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుద్దో. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ ప్లేస్ గురించి మాట్లాడుకోవాలి అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ హైదరాబాద్కి 30 kilometers దూరంలో ఉంటుంది. ఆ దేవుడి స్పెషాలిటీ ఏంట్రా అంటే, చాలామందిని అడిగి చూసా అసలు ఏంటి అంటే ఆ దేవుడు ఎక్కువ జనం అక్కడికి ఆ టెంపుల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అనేసి అంటే, చాలామంది ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే వేషాదేవుడు అంటున్నారు. అదేంటి వేషాదేవుడు ఏంట్రా అనేసి అంటే, అక్కడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసి ఏదన్నా కోరుకుంటే, అందులో వేష రావాలని మాత్రం పర్టికులర్గా కోరుకుంటే డెఫినెట్గా వాళ్ళకి వేస వచ్చేస్తుందంట. నా ఫ్రెండ్ ఉండే, తను
అది తన నమ్మకం. నేనైతే ఏం జడ్జ్ చేయను. బట్ తను చెప్పడం ఎలా చెప్పిందంటే, నేను 2 టైమ్స్ ఆల్రెడీ అప్లై చేశాను, రిజెక్ట్ అయింది. అప్లై చేయకముందు టెంపుల్కి వెళ్ళి వచ్చి అప్లై చేశాను, థర్డ్ టైం నాకు వీసా వచ్చింది అని చెప్పింది. నాకైతే ఇదేంటి దేవుడు వీసా ఇప్పించడం ఏంటి, ఆయనకి ఏమన్నా వీసా ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ఉంటారా అనిపించింది. బట్ ఎవరి నమ్మకం వాళ్ళది కదా, ఎవరి నమ్మకాన్ని మనం తప్పు పట్టకూడదు. దేవుడు అంటేనే ఒక బిలీవ్. లైక్ మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అవుతే నానున్నాడు చూసుకోవడానికి అనే ధైర్యం ఎంత బాగుంటుందో, అలాగే దేవుడు ఉన్నాడు, నాకు ఏదైనా కోరికలు తీర్చడానికి దేవుడు ఉన్నాడు, తీరుస్తాడు అనే నమ్మకం కూడా అలాంటిదే. సో అదిలా చెప్పారు. అంటే వీసా దేవుడు అంటారు, ఇక్కడికి వచ్చి వీసా కోసం మొక్కుకుంటే డెఫినెట్గా వీసా వస్తుంది అనేసి అన్నారు. సో ఓకే అనేసి అనుకున్నా. తర్వాత వచ్చి ఇక్కడ చాలా వరకు కోరికలు ఏం కోరుకున్నా కానీ త్వరగా తీరతాయంట. కోరుకున్నప్పుడు 11 ప్రదక్షిణాలు చేయాలి. కోరిక నెరవేరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణాలు చేయాలంట. సో అంటే అది రూల్ అని ఏం కాదు, బట్ అక్కడ జనరల్గా అందరూ అనే మాట. సో ఆ టెంపుల్ ఎలా పుట్టింది, ఐ మీన్ ఆ టెంపుల్ అసలు అక్కడ ఎలా వచ్చింది అంటే, నేను ఎక్కడో చదివాను, ఆ వెబ్సైట్ సరిగ్గా గుర్తులేదు నాకు. ఏంట్రా అంటే, ఒక భక్తుడు ఇక్కడ హైదరాబాద్ అరౌండ్ అదే చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరలో ఒక భక్తుడు చాలా టైమ్స్ తిరుమల తిరుపతి ఉంది కదా మన ఆంధ్రాలో. సో తిరుమల తిరుపతి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడంట. ఎందుకంటే ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. సో రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం అట్లా చేసేవాడంట. సో ఆయనకి ఒక టైంలో హెల్త్ బాగోక టెంపుల్కి తిరుపతి వెళ్ళడం కుదరకపోతే చాలా బాధపడ్డాడంట. ఆయన చాలా ఫీల్ అయ్యి దేవుణ్ణి తలుచుకుంటే ఆయన కళ్ళకు వచ్చి, నువ్వేం బాధపడకు, నువ్వు రాకపోయినా పర్లేదు, నేనే నీ దగ్గరికి వస్తా కదా అనేసి అన్నాడంట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత సర్లే కలే కదా, ఏంటిలే ఏముందలే అనేసి అనుకున్నాడంట. బట్ తర్వాత రోజే మళ్ళీ ఇంకొక కల్లో కనిపించి, పలానా ప్లేస్కి వెళ్ళు, నేను అక్కడ ఉన్నాను, అక్కడ నన్ను పూజించుకో నువ్వు అని చెప్పారంట. సో నిజమా కాదని చూడడానికైనా అతను వెళ్తాడు కదా. సో అలా వెళ్ళి చూస్తే అక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇప్పుడున్న విగ్రహం స్వయంభూ కింద వెలిచిందంట. అంటే నాకు తెలీదు, అంటే స్వయంభూ కింద అయితే అక్కడ ఒక విగ్రహం అయితే దొరికింది అనేసి అయితే ఉంది. బట్ ఆ విగ్రహం ఇప్పుడున్న విగ్రహం ఒకటే కాదు నాకైతే ఐడియా లేదు. సో అలా ఆ గుడి క్రియేట్ అవ్వడం జరిగింది. తర్వాత నుంచి కూడా అక్కడ ఎక్కువ గుడ్ పాయింట్స్ అంటే, నాకు బాగా నచ్చిన పాయింట్ అయితే ఒకటేనబ్బా, దర్శనాల్లో వేరియేషన్స్ ఉండవంట, డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఓన్లీ ఫ్రీ దర్శనం ఒకటే, స్పెషల్ దర్శనాలు లేకపోతే ఎక్స్ట్రా డబ్బులు కట్టి దర్శనాలు ఇలాంటివి ఏమి ఉండవు. సీఎంఏ కాదు పిఎం వచ్చినా కూడా లైన్లోనే వెళ్ళాలి. అంటే వాళ్ళు వస్తే అలాగే లైన్ లేకుండా చేస్తారనుకోండి. బట్ నార్మల్గా చెప్తున్నా, అంటే స్పెషల్ దర్శనాలు అయితే ఏమీ లేవు. డబ్బున్నోడు ఒకలాగా, డబ్బు లేనోడు ఒకలాగా టెంపుల్కి వెళ్ళడానికి ఏం లేదు, ఎవరైనా కూడా ఒకలాగే వెళ్ళాలి. తర్వాత అక్కడ ఉండి అనేది ఉండదంట చిలుకూరు బాలాజీ టెంపుల్లో. అంటే మనం జనరల్గా చాలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఈ టికెట్స్ ఉంటాయి, స్పెషల్ దర్శనాలు అని అది ఇది అని టికెట్స్ ఉంటాయి, కానీ అక్కడ అలాంటివి ఏమీ ఉండవంట. ఉండి కూడా ఉండదు అంటేనే నేను షాక్ అయ్యా, ఇదేంట్రా ఉండి లేని గుడి ఏంట్రా బాబు అనేసి. ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా అవ్వాలి కదా. కాకపోతే గుడికి సంబంధించింది ఏదో అక్కడ సరౌండింగ్లో ఏదో ఉందంట, సంథింగ్ ఐ డోంట్ నో. అరే పూరా మనం బ్రిడ్జ్ ఎక్కాలి ఒకటి కాదు, అయినా 2 వీలర్ పైకి వెళ్ళకూడదు, సారీ మర్చిపోయా. ఎదురు నాకు గట్టిగా ఫైన్ పైకి వెళ్తా. ఓ అమ్మా ట్రాఫిక్ ఏంట్రా బాబు, ఎంత ట్రాఫిక్ ఉంది ఈరోజు. అసలు ఈరోజు ట్రాఫిక్ ఏ ఉండదు. అయితే నాకు తెలిసి, అంటే ఈ రూట్కి నేను రాక పెద్ద, నాకు తెలిసి ఇదే తక్కువ అనుకుంటా ఇక్కడ. సో ఇంకా మన వ్లాగుల విషయానికి వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా.
ఎందుకంటే నేను ఇంకా జాబ్ హోల్డర్నే. సో జాబ్ చేసుకుంటూ ఫ్రీ టైంలో అంటే నాకు సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి. సో చూసుకుంటూ చేస్తాను. మనం అటు వెళ్ళాలనుకుంటా, సిగ్నల్లోకి వెళ్ళాలి. ఈ మిర్రర్స్ ఒకటి లేవేమో, వెనక్కి చూడడానికి ఇబ్బంది అవుతుంది. వేయించాలి, చేపిద్దాం. ఒక్కొక్కటి ప్లాన్ చేద్దాం. క్రాసింగ్ సిగ్నల్స్ లేవంటావా? ఇదే కదా. ఓకే, చిలుకూరు బాలాజీ టెంపుల్ 1.2 కిలోమీటర్లో మనం టెంపుల్కి రీచ్ అయిపోతాం. టోల్ కూడా ఉంది. టోలే నాది అసలు బైక్స్కి లేదా? బైక్స్కి లేదా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓన్లీ కార్లకే ఉన్నట్టుంది, బైకులకి లేదనుకుంటా. అక్కడ పెట్టేసుకొచ్చా బండి? ఎక్కడ పెట్టాలా? అక్కడ పెట్టేసుకొచ్చా. ఖాళీగా ఉంటుందా? అక్కడ ఖాళీగానే ఉంటుందా? ఓకే అన్న, పద. మనోడు కెమెరా చూడగానే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినట్టున్నాడు, హెల్ప్ చేస్తాను. సో పదండి, వాళ్ళదైతే షాప్ ఏదో ఉందంట, అక్కడ బండి పెట్టేసి లోపలికి వెళ్దాం. ఇంకా మనోడు దొరికించాడు కదా మనకి, వెళ్ళిపోదాం లోపలికి. జనం చూడండి అబ్బా, చెప్పాను కదా ఆల్రెడీ వీకెండ్ కదా. సో డైరెక్ట్ గుడిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు ఏంటన్నా? ఇదే గుడి ఎంట్రన్స్ వెళ్ళాలి, ఎక్కడే ప్రదక్షిణలు చేస్తారు, గుడి ప్రదక్షిణ. ఇలా పెట్టచ్చా? ఓకే ఓకే.
సో బయటికి ఎట్లా వెళ్ళాలి? జనాలు మాత్రం చాలా గట్టిగా ఉన్నారు ఇక్కడ. సో షాప్ అనమాట. ఫైనలీ దర్శనం ఈజ్ డన్. సో చాలా బాగా అయిందనే చెప్పుకోవాలి దర్శనం. టెంపుల్ వాజ్ వెరీ నైస్, బట్ ఏమైంది అంటే ఇక్కడ నేను చూసింది అంటే నేను ఉన్నదే 1 అవర్. ఈ 1 అవర్లో నేను చూసింది ఏంటంటే గట్టిగా దొబ్బుతున్నారు ఈ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, ఈ దండలు పువ్వులు అమ్మేవాళ్ళు. వీళ్ళు ఎక్కువ టూ మచ్ దొబ్బుతున్నారు. ఎందుకు అంటున్నానంటే అన్నమాట, లోపలికి దండ అంటే నాతో పాటు నేను కొబ్బరికాయ తీసుకున్నా, నాతో పాటు ఒక అతను దండ తీసుకున్నాడు తులసిమాల. ఆ తులసిమాల తీసుకునే వరకు అతను మారలేదు పాపం. తులసిమాల తీసుకోకపోతే పాపం, తులసిమాల ఇంత దూరం వచ్చి తులసిమాల వేయకపోతే చాలా తప్పు, అది ఇది అనేసి ఆయన అంటే ఆయన నమ్మకాన్ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఎంత 500 తీసుకున్నారు. ఏంటి ఒక 4-5 మూరలు తులసిమాల, 2 కొబ్బరికాయలకి 500. చాలా టూ మచ్ అనిపించింది అబ్బా నాకైతే. సో చిలుకూరు బాలాజీ టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది. ఇందాక చెప్పాను కదా, ఎదర ఒక టెంపుల్ ఉంది కదా శివాలయం లాగా, అంటే శివలింగమే టెంపుల్లా కట్టారు కదా, అక్కడికి వెళ్దాం. అక్కడి నుంచి అవుట్లుక్ ఒకటి తీసుకుందాం, బయట నుంచి ఒకసారి చూసి వెళ్దాం. నచ్చితే లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్లో చెప్పండి ఏంటి ప్రాబ్లం అనేది, డెఫినెట్గా చూసుకుంటాం.